వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Cలో క్వశ్చన్ నెంబర్ 8 ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. An electrical appliance having a resistance of 200 ohm. ఈ 200 ohm అనేది రెసిస్టెన్స్ R ని ఇండికేట్ చేస్తుంది. ఈజ్ ఆపరేటెడ్ ఎట్ 200 వోల్ట్. ఈ 200 వోల్ట్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్ V ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి R వాల్యూ V వాల్యూ ఇవ్వడం జరిగింది. క్యాలిక్యులేట్ ది ఎనర్జీ కన్జ్యూమ్డ్ by the appliance in 5 minutes. ఈ 5 minutes అనే టైం టీని ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ బిట్ ఆ ఎనర్జీని మనం జౌల్లో క్యాలిక్యులేట్ చేయాలి. అదే ఎనర్జీని సెకండ్ బిట్ కిలో వాట్ అవర్లో కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఎప్పుడైనా కూడా ఎనర్జీ అనేది జౌల్లో మనకి ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే పవర్ అనేది P అనేది వాట్లో ఉండాలి. వాట్. టైం అనేది సెకండ్లో ఉండాలి. ఈ వాట్ ఇంటూ సెకండ్ చేస్తే వచ్చేది జౌలు. తర్వాత ఇదే ఎనర్జీ కనుక కిలో వాట్ అవర్లో ఉండాలంటే పవర్ అనేది కిలో వాట్లో ఉండాలి. టైం అనేది అవర్లో ఉండాలి. అప్పుడు ఎనర్జీ P ఇంటూ T అనేది కిలో వాట్ అవర్ వస్తుంది. ఇది మనం ఫస్ట్ బేసిక్గా మనం అబ్జర్వ్ చేసిన విషయం. ఇప్పుడు మనం పవర్ని వాట్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు చెప్పబోతున్నాను. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి యాక్చువల్గా V ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు P VIP అని ముందు నుంచి చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. VIP V ఇంటూ I ఈక్వల్ టు P. కానీ మనకి I తెలియదు కదా, R తెలుసు. అంటే దీన్ని మనం ఐని ఎలిమినేట్ చేయాలి. ఐని ఎలిమినేట్ చేయాలంటే ఓమ్స్ లా అప్లై చేద్దాం. V ఈజ్ ఈక్వల్ టు IR అనేది ఓమ్స్ లా అవుతుంది. ఇది బై ఓమ్స్ లా. దీన్ని బట్టి మనం I కావాలి అంటే దీని నుంచి I కావాలంటే ఈ R అనేది ఇటు మల్టిప్లికేషన్ ఉంది, ఇటు డివిజన్ అవుతుంది. V బై R. ఇప్పుడు I బదులు V బై R అనేది ఇక్కడ రాద్దాం. ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుంది V ఇంటూ I అంటే ఎంత అని చెప్పాను V బై R ఈజ్ ఈక్వల్ టు P. అంటే P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ V బై R అంటే V స్క్వేర్ బై R అని చెప్పినా కరెక్టే. మనకి V ఎంత ఇవ్వడం జరిగింది 200 వోల్ట్. సో 200 ఇంటూ అగైన్ V 200 బై R అనేది 200 ఓమ్. రైట్. ఇప్పుడు మనకి ఒక 200 క్యాన్సిల్ అయింది. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వోల్ట్ లో ఉండి R అనేది ఓమ్ లో ఉంటే మనకి పవర్ అనేది వాట్ లో వస్తుంది. సో 200 కదా మిగిలింది వాట్. మనకి P పవర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇదిగో పవర్ మనకు వాట్ లో కావాలనుకున్నాం, వాట్ లో వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే టైం తీసుకుందాం. టైం T ఎంత ఇవ్వడం జరిగింది 5 minutes. దీన్ని సెకండ్స్ లో మార్చాలంటే 5 ఇంటూ 1 minute. 1 minute అంటే 60 seconds. అంటే 530 ఆర్ 300 seconds. ఇది సెకండ్స్ లో కన్వర్షన్. అలానే 5 అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే బై 60 hours. ఎందుకంటే 1 hour అంటే 60 minutes. 1 minute అంటే 1/60 hours. అంటే ఇది 5 1 జార్ 5 12 జార్ క్యాన్సిల్ చేస్తే 1/12 hours. టైం అనేది సెకండ్స్ లో 300 seconds, అవర్స్ లో 1/12 hours. ఇప్పుడు మనం ఫస్ట్ బిట్ చేయబోతున్నాం. ఫస్ట్ బిట్ వీ షుడ్ ఫైండ్ ది ఎనర్జీ ఇన్ జౌల్. అంటే హియర్ ఎనర్జీ ఫార్ములా ఏంటి అంటే P ఇంటూ T. ఇక్కడ మనకి జౌల్లో కావాలంటే P అనేది వాట్ లో తీసుకోవాలి. అంటే 200 వాట్ ఇంటూ T అనేది సెకండ్ లో తీసుకోవాలని చెప్పాను కదా, అంటే 300 seconds. 2 3s are 6. మిగతా జీరోస్ కౌంట్ చేసి రాసేయటం ఈజీగా. 1 2 3 4 1 2 3 4
అంటే 60,000. వాట్ ఇంటూ సెకండ్ వాట్ సెకండ్. ఈ 60,000 వాట్ సెకండ్నే మనం జౌల్ అంటాం. సో ఫస్ట్ బిట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బిట్ చేయబోతున్నాం. సెకండ్ బిట్లో కూడా మనకి ఈ అనేది అదే ఫార్ములా ఏం మారదు, పి ఇంటూ టీ. కాకపోతే పి అనేది కిలోవాట్లో ఉండాలి. అంటే ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు 200 వాట్ అంటే 200 డివైడెడ్ బై 1000 చేస్తే 1000 అంటే కిలో కదా, కిలో వాట్ గా మారిపోతుంది. అంటే ఈ 0 క్యాన్సిల్. 2/10 కిలోవాట్. పిని కిలోవాట్ లో 2/10 కిలోవాట్ గా రాయొచ్చు. ఇంటూ టైం అవర్లు అంతా చెప్పాను కదా, 1/12 అవర్స్ అని. 1/12 అవర్స్. ఈ రెండు మల్టిప్లై చేయడం వల్ల ఈ 2 అనేది ఈ 12ని 6 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. అంటే 1/6 10 60 కిలో వాట్ అవర్ గా రావడం జరిగింది. ఈ 1/60 మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ మనం 0 పాయింట్ అని రాసాం అనుకుందాం. 1 10 అవుతుంది. 1 అనేది 0 పాయింట్ 10 అవుతుంది. కానీ ఇంకా 60 అది ఇంకా పెద్ద కాబట్టి ఇంకో 0 రాద్దాం. ఇప్పుడు 100 అవుతుంది. 60 1 60. ఇక్కడ మీరు చేసి చూసుకోండి కన్ఫ్యూజ్ లేకుండా. ఇలా ఇంకా 1.666 వస్తూనే ఉంటుంది. 0.01666 కిలో వాట్ అవర్. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 0.016. ఈ నెక్స్ట్ నెంబర్ మనం ఇది 5 ఆర్ మోర్ దాన్ 5 అయితే దీనికి ఒకటి యాడ్ చేయొచ్చు. 6 అనేది 5 ఆర్ మోర్ దాన్ 5 కదా, అంటే ఇది ఈ 6 1 యాడ్ అవుతుంది. అంటే 7 రావడం జరుగుతుంది. కిలో వాట్ అవర్. క్లియర్? సో మనకి ఈ ఎనర్జీ అనేది జూల్లో కావాలంటే 6000 జూల్. అండ్ ఇదే ఎనర్జీ మనకి కిలో వాట్ అవర్ లో కావాలంటే 0.0167 కిలో వాట్ అవర్. సో దీంతో మనకి ఈ ప్రాబ్లం 8 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.